మీరు లోపలికి వెళ్ళడానికి వీలేదు. ఏ మీరు అబ్బాయి తల్లిదండ్రులా? అవునండి. చూడండి, ఈ కాలం పిల్లల్ని కనడం వరకే మీ బాధ్యత. ఆ తర్వాత బతకడం చావడం వాళ్ళు చూసుకుంటారు. మీ అబ్బాయి చావుకు సిద్ధపడింది ఈ అమ్మాయితో బతకడం కోసమే. ఈ అమ్మాయిని లోపలికి వెళ్ళనివ్వండి. ఏమ్మా, లోపలికి వెళ్ళి ఏం చెప్తావు? ఏమో. నోర్మై, ఏమో కాదు, ప్రేమిస్తున్నానని చెప్పు. వెళ్ళు. చూడు బాబు, మాది చాలా గౌరవంగా బ్రతుకుతున్న కుటుంబం. పెళ్ళైన ఆడపిల్లలు, పెళ్లి కావలసిన ఆడపిల్లలు ఉన్న ఇల్లుది. ఇలాంటి ఇంటికి ఒక హంతకుడి కూతురు, మరో హంతకుడు మరదలు కోడలుగా రావడం ఇబ్బందికరమైన విషయం. కానీ తప్పడం లేదు కాబట్టి పెళ్ళైన మరుసటి రోజు నుండి మీ ఇంటికి మా ఇంటికి మధ్య ఎలాంటి రాకపోకలు గాని, ముద్దు ముచ్చట్లు గాని, మరే రకమైన సంబంధాలు శాశ్వతంగా ఉండకూడదు. ఇందుకు మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లికి మాకు అభ్యంతరం లేదు. అసలు షరతుల పెళ్ళంటేనే నాకు అసహ్యం. మిమ్మల్ని రావద్దనడానికి వాళ్ళెవరు? పోనీలేండి చిన్నపిల్ల, దీని పెళ్లి తొందరే ఉంది. చదువుకుంటుంది కదా, ముందా ముగ్గురికి కానియండి. ఎవరు నా కూడా అర్థం చేసుకొని ఎవరిని అడిగితే వాళ్ళు ఎదురు తిరగడమే కానీ నా పరిస్థితి ఆలోచించరా? మీకోసం నేనేదో చేయాలని చూస్తుంటే మీరే నా దారికి అడ్డుపడతారే. నేను ఈ 4 పెళ్లిళ్ళు ఒకేసారి ఒకే పందిట్లో ఒకే ముహూర్తాన్ని చేసి తీరాలి. తప్పదు. కూని కోరివి నువ్వేం పెళ్లి చేయగలవని 10 మందిలో నిలదీశాడు మీ నాన్న. ఆ 10 మందిలో చేసి చూపిస్తానని ప్రతిజ్ఞ చేశాను. మీరు నాకు సహాయం చేయరు, నన్ను ఇలాగే బుక్కిరి బిక్కిరి చేసి ఊపిరాను కూడా చంపుతారా? ఎవరు కావాలనుకున్న ఎమ్మెల్యే కొడుకుని కలిసి పెళ్లి కొప్పించాను. సరస్వతిని ఎస్ఐ చేసుకుంటా అన్నాడు. కృష్ణవేరికి అడిగినంత కట్నం ఇవ్వాలని ఉన్నవన్నీ తెగనమ్మడానికి సిద్ధపడ్డాను. చిన్నదారివి నువ్వు. నీ పెళ్లి నాకు సమస్య కాదనుకుంటే దారిత కబుర్లు చెప్తావే. ఒప్పుకోమా గౌతమి, పెళ్లి కాగానే తెగతెంపులు చేసుకోవడం అన్నది నాకు మాత్రం కష్టం కాదా? కానీ చేసుకోవాలి. అన్నీ తెంచుకుపోవడం అలవాటు చేసుకోవాలి. ఎవరు పోవలసిన చోటికి వాళ్ళు వెళ్ళిపోక తప్పదమ్మా, తప్పదు. డాక్టర్ గారు. ఓ గంగా, రా కూర్చో. ఆరోగ్యం బాగుంటుందా? ఎన్నో నెల? నేను బాగానే ఉన్నాను డాక్టర్ గారు. నా ఆరోగ్యం గురించి మాట్లాడేందుకు రాలేదు. మరి పెళ్లికి పిలవడానికి వచ్చావా? నలుగురికి పెళ్లిళ్ళు కుదిరేటగా? కుదిరాయి, కానీ అవి కుదిర్చడానికి మావారు ఎందుకో అల్లకలోల పడిపోతున్నారు. ఒక మాట అడుగుతాను, సూటిగా జవాబు చెప్తారా? ఏమిటది? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన ఆరోగ్యం చెప్పండి, దయచేసి ఉన్నది ఉన్నట్టు చెప్పండి. మీరు ఆయన పరీక్ష చేశారు కదా, బాగున్నారా? ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? ఎవరో తరుముతున్నట్టు ఒకటే తొందరపాటు. నలుగురు పెళ్లిళ్ళు ఒకేసారి చేయాలని ఆత్రం. చెప్తే వినిపించుకోరు. ఊరికే కోపడతారు, ఊరికే బాధపడతారు. నిద్రపోరు, భోంచేయరు. ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోరు. నాకు చాలా భయంగా ఉంది డాక్టర్ గారు. ఏం భయపడకు. ఆయన ఆరోగ్యం సంగతి ఆయనకి బాగా తెలుసు. ఒక్క పెళ్లి చేయడానికి ఒళ్ళు గుల్లైపోతున్న రోజులివి. ఒకేసారిగా 4 పెళ్లిళ్ళు చేస్తున్నారుగా. కంగారు పడ్డం సహజమే. వద్దు డాక్టర్ గారు, ఆ కంగారి వద్దని చెప్పండి. మీరంటే ఆయనకి చాలా గౌరవం. మీరు ఒక్కరే ఆయనకి చెప్పగలరు. ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది. తొందరపడి ఒంటికేం తెచ్చుకోవద్దని చెప్పండి. నేను వెళ్తాను. పెళ్లి పనులు చాలా ఉన్నాయి. ప్లీజ్ డాక్టర్ గారు. ఏమండి, పెళ్లి వాళ్ళందరూ వచ్చారు. యమున పెళ్లి వాళ్ళు మాత్రం ఇంకా రాలేదు. పెళ్లి కొడుకు కూడా రాలేదా? లేదండి, ముహూర్తానికి ఎంతో టైం లేదు. సరే సరే, నువ్వేం కంగారు పడకు. పెళ్లి కొడుకు నేను తీసుకొస్తాను. పెళ్లి జరిగి తీరుతుంది, సందేహం లేదు.
మాట్లాడుతున్నావు. ఒకే ఒక తెలంగాణలో ఉన్నాడు. రాజు ఏంటి దెబ్బలేంటి? ఏం లేదు. అవతల ముహూర్తానికి టైం అయిపోతుంటే ఏమైపోయావు? మీ ఆవిడ ప్రసవవేదంతో నొప్పులు పడుతుంది. ప్రసవమ్మా? మల్లేశ్వరరావు గారు గంగను తీసుకుని వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. వెంటనే బయలుదేరండి. బాబు నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకుని పేట మీద కూర్చో. వెళ్ళు. ఏమండి ఇప్పుడు నొప్పులు ఏంటండి? ఈ గాయాలు ఏమిటండి? ఏం లేదు.
నువ్వేం కంగారు పడకు. నేనున్నాను, అన్నీ చూసుకుంటాను. ఏమండి, నాకేమవుతుందో అని భయంగా ఉందండి. నీకేమవుతుంది? కాదు, నేను తిరిగి వచ్చేసరికి మీరు ఇంట్లోనే ఉంటారుగా? ఇంట్లోనే ఉంటాను. నన్ను విడిచి ఎక్కడికి పోరుగా? ఎక్కడికి వెళ్ళను. ఈ మాట నేను నమ్ముతున్నాను. మల్లేశ్వర గారు హాస్పిటల్కి ఏమండి, వెళ్ళు కాదు. కంట్రోల్ చేశారు. డాక్టర్, ప్లీజ్ డాక్టర్. మాజీ నేరస్తుడిగా సమాజానికి దూరమైపోయిన ఒక ఆగంతకుడు తండ్రిలా ఆ ఆడపిల్లల బాధ్యతలను తన భుజాన మోశాడు. అందుకేనేమో
సంప్రదాయాలను పక్కకు నెట్టి తండ్రిలాంటి ఆ అక్క మగడి దేహాన్ని ఆ పిల్లలు తమ భుజాల మీద మోశారు. ఆగండి, ఆ దండ వేయకండి. మన జ్ఞాపకాల్లో ఆయన బ్రతికే ఉన్నారే. ఆయనకి ఇలా దండ వేయడం, దండాలు పెట్టడం కాదు. చూడండి, మీ నలుగురికి మీరు కోరుకున్న భర్తలనిచ్చారు, గౌరవంగా బ్రతికే జీవితాలనిచ్చారు. నాకెడుగు ఆయన ప్రతిరూపాన్నిచ్చారు. మీరు మీ భర్తలతో కాపురాలు చేసుకుంటూ సంతోషంగా ఉండండి. ఆయన సంతోషిస్తారు. ఒక మంచి కోసం నేరం చేసి మిగిలిన బ్రతుకంతా మంచి చేసిన ఒక మహానుభావుడి భార్యనే ప్రతిష్ట నాకు దక్కించారు. ఇంత చేసిన మీ బావకి చావేమిటే?